గుడ్ మార్నింగ్ అందరికీ. సెకండ్ ఇయర్కి సంబంధించి ఫోర్త్ సెమ్లో సెకండ్ ఇయర్ మనం టాపిక్ చెప్తూ ఉన్నాం. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి సామాజిక మత ఉద్యమాలు, హైందవ మతం యొక్క ప్రాధాన్యత అన్న విషయాలన్నీ కూడా మనం మొదటి యూనిట్లో నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఇయర్కి సంబంధించి బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో వచ్చినటువంటి సామాజిక మార్పులు, ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యత, పాశ్చాత్య విద్య యొక్క ప్రాధాన్యత గురించి ఇందులో చెప్పడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో పాశ్చాత్య విద్య యొక్క ప్రభావం ఎలా ఉంది? ఆనాటి హైందవ మతం తన మనుగడను కోల్పోతుందని ప్రముఖ సంఘ సంస్కర్తలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అందులో ముఖ్యంగా దయానంద సరస్వతి, ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేసినటువంటి దయానంద సరస్వతి, పాశ్చాత్య విద్యా ప్రభావం వల్ల హైందవ మతం తన మనుగడను కోల్పోతుంది, అందువల్ల హైందవ మతం నుంచి ఎవరైనా క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతే, వాళ్ళు ఇతర మతాలకు ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళా తిరిగి హైందవ మతంలోకి వచ్చేయండి అని శుద్ధి ఉద్యమం అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, హైందవ మత యొక్క గొప్పతనం అంతా కూడా వేదాల్లోనే ఉందని, వేదాల యొక్క సారాంశాన్ని మీరు గమనించాలని, వేదాలకు తరలిపోండి, గో బ్యాక్ టు ద వేదాస్ అని వేదాల యొక్క ప్రాధాన్యత గురించి వర్ణించినటువంటి వ్యక్తి దయానంద సరస్వతి. కానీ భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి, పాశ్చాత్య విద్యా ప్రభావం వల్ల ప్రపంచ దేశాల సరసన భారతదేశం మనుగడను సాధిస్తుంది అన్న ఉద్దేశంతో భారతదేశంలో ప్రముఖ సాంఘిక సంఘ సంస్కర్తగా పేరు పొందినటువంటి, బ్రహ్మ సమాజ స్థాపనగా పేరు పొందినటువంటి రాజారాం మోహన్ రాయ్ పాశ్చాత్య విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. లార్డ్ బెంటిక్, లార్డ్ గవర్నర్ జనరల్గా లార్డ్ బెంటిక్ హయాంలో జరిగినటువంటి ఒక ప్రముఖ సంఘటన ఏంటంటే, 1829 సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టం చేయడం అనేది. సతీ సహగమన నిషేధ చట్టం, సతీ సహగమన నిషేధ చట్టం చేయబడినటువంటి సంవత్సరం 1829. భారతదేశంలో ఆనాటి హైందవ మతంలో కూడుకున్నటువంటి ఒక ప్రముఖ మూఢాచారం, దీని రూపుమాపడానికి లార్డ్ బెంటిక్ యొక్క హయాంలో మోహన్ రాయ్ నిరంతరం శ్రమించాడు. చివరికి అది సాధ్యమైంది. కానీ రాజారాం మోహన్ కృషి ఫలితంగానే 1835 సంవత్సరంలో ఆనాటి ఇంగ్లీషు ఆంగ్ల విద్యావేత్తగా పేరు పొందినటువంటి లార్డ్ మెకాలే నాయకత్వంలో, విలియం బెంటిక్ యొక్క నేతృత్వంలో భారతదేశంలో ఆంగ్ల భాష ప్రవేశపెట్టబడింది. దీనికి భారతదేశం నుంచి ఎవరు సపోర్ట్ దొరికింది అంటే, ఆనాటి ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి రాజారాం మోహన్ రాయ్. అయితే రాజారాం మోహన్ రాయ్ 1833లోనే ఇంగ్లాండ్ దేశంలో ఆనాటి రెండో అక్బర్ యొక్క సాలసరి వేతనం పెంచడం కోసం బ్రిటిష్ వారితో చర్చించడం కోసం ఇంగ్లాండ్ వెళ్ళి చివరికి వాళ్ళతో చర్చించిన మునిపే బ్రిస్టల్ నగరంలో చనిపోయాడు. విదేశాల్లో మరణించిన మొట్టమొదటి భారతీయుడిగా, ప్రముఖ వ్యక్తిగా, ప్రముఖ సంఘ సంస్కర్త చెప్తూ ఉంటాం మనం. ఎవరంటే రాజారాం మోహన్ రాయ్. అయితే అతను అంతకు ముందుగానే భారతదేశంలో పాశ్చాత్య విద్య అవసరమని గుర్తించినటువంటి వ్యక్తి కాబట్టి 1833లో రాజారాం మోహన్ రాయ్ చనిపోయినప్పటికీ 1835 నాటికి భారతదేశంలో పాశ్చాత్య విద్య, ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడింది. ఇది ఆనాటి భారతీయులు పాశ్చాత్య విద్యను అభ్యసిస్తే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలను మనం పూర్తిగా అవగాహన చేసుకోవడానికి, ప్రపంచ దేశాల సరసన భారతదేశం తన మనుగడ సాధించడానికి, అభివృద్ధి చెందినటువంటి దేశంగా కొనసాగాలి అంటే కంపల్సరీగా ఆంగ్ల విద్య ప్రాధాన్యత ఉండాలి అని గుర్తించినటువంటి ఇతను, చివరికి ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించినటువంటి ఇతను భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడయ్యాడు. ముఖ్యంగా ఆ విషయాల గురించి చూస్తూ, బ్రిటిష్ వారు రాకపూర్వం భారతదేశంలో వార్న్ హేస్టింగ్ మొదలుకొని, అంటే ఇతను ఏం చేశారంటే తొలిసారిగా వార్న్ హేస్టింగ్
ఎవరి వార్ని హేస్టింగ్ అంటే భారతదేశానికి చెందినటువంటి, అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఇతన్ని ఆనాటి బెంగాల్ గవర్నర్ గా పిలిచేవారు. బెంగాల్ ప్రాంతానికి గవర్నర్ జనరల్ తర్వాత పిలువబడ్డాడు. బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి వార్ని హేస్టింగ్ భారతదేశానికి మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ బెంగాల్ ప్రాంతానికి. తర్వాత 1773లో చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ గా పిలువబడ్డాడు. ఇతను మొట్టమొదటిసారిగా ఆనాటి భారతదేశంలో ఉన్నటువంటి క్రింద వర్గాలకు చెందినటువంటి విద్యకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులను, శూద్ర వర్ణాల కంటే కిందగా ఉన్నటువంటి మరొక కొంతమంది ఎనగారినటువంటి వ్యక్తులను, నిమ్న జాతుల వాళ్ళను, పేదవాళ్లను, అనాథలను, మహమ్మదీయులను విద్యావంతులు చేయడం కోసం మొట్టమొదటిసారిగా వార్ని హేస్టింగ్ మహమ్మదీయుల కోసం తొలిసారిగా 1881 సంవత్సరంలో కలకత్తాలో ఒక మదర్సాను స్టార్ట్ చేశాడు. 1871 సంవత్సరంలో 1781 ఒక మదర్సాను స్టార్ట్ చేశాడు. మహమ్మదీయుల అభివృద్ధి కోసం మొట్టమొదటిసారిగా కలకత్తాలో వార్ని హేస్టింగ్ యొక్క నేతృత్వంలో 1781 సంవత్సరంలో తొలిసారిగా ఒక మదర్సాను స్టార్ట్ చేశారు. వాళ్ళు విద్యావంతులు చేయాలన్న ఉద్దేశంతో మదర్సాలతో పాటుగా అనేక ఆంగ్ల పాఠశాలను, అప్పటి వరకు భారతదేశం ప్రధానంగా ఏ యొక్క భాషను కొనసాగిస్తూ ఉందంటే భారతదేశంలో సంస్కృత భాషను కొనసాగుతూ ఉంది. ఆనాటి ప్రముఖ వేదాలు కానీ, రామాయణ, మహాభారత ఇతిహాస గ్రంథాలు, పురాణాలు అన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. ఆనాటి సంస్కృత భాష ఉన్నతమైన వ్యక్తులకు మాత్రమే విద్యను కొనసాగుతున్నటువంటి సందర్భం. అలాంటి ఉన్నత విద్యను ఉన్నత ధనవంతులే లేదా ఉన్నత వాళ్ళే చదువుకున్నటువంటి ఆలోచనలో సంస్కృత భాషకు దూరంగా, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులను, స్త్రీలను, అదేవిధంగా మహమ్మదీ లాంటి వ్యక్తులను విద్యావంతులు చేయడం కోసం మహమ్మదీ మదర్సాలు, ఇతర వ్యక్తులను ఆంగ్ల భాష విద్యను కొనసాగించడం కోసం తొలిసారిగా ఆంగ్ల పాఠశాలను స్టార్ట్ చేయడం అనే సందర్భం జరిగింది. ముఖ్యంగా ఆంగ్ల పాఠశాల విద్యను అభ్యసించి ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యతను, భారతీయ సంస్కృతిని మెరుగుపరచడం కోసం తొలిసారిగా 1815 సంవత్సరంలో ఒక చట్టం చేయడం అనేది జరిగింది. ఏంటి ఈ చట్టం యొక్క ప్రాధాన్యత ఏంటంటే 1815లో 13వ సంవత్సరంలో చేసినటువంటి ఈ చార్టర్ చట్టం యొక్క ప్రాధాన్యత ఏంటంటే బ్రిటిష్ ఇండియా, ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ఇండియా ప్రజల విద్యాభివృద్ధికి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెడుతుంది. 1813 చట్టం ప్రకారం విద్యా సంస్థలు అభివృద్ధి కోసం ₹1,00,000 కేటాయించడం అనేది జరిగింది. తద్వారా ఆంగ్ల పాఠశాలలో ఉన్నటువంటి విద్యావంతులను మరింతగా అభివృద్ధి చెందడం కోసం, పాశ్చాత్య విద్య అభివృద్ధి కోసం శ్రమించడం అనేది జరిగింది. అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే ఆ యొక్క ప్రాంతీయ భాషలకు దూరంగా ఉన్నటువంటి, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు విద్యను అభ్యసించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత విలియం బెంటిక్ వచ్చిన తర్వాత, వార్ని హేస్టింగ్స్ చేసిన విలియం బెంటిక్ వచ్చిన తర్వాత 1833 చట్టం ప్రకారం ఇది 20 సంవత్సరాలు, 1813 నుంచి 20 సంవత్సరాలు, 1833 సంవత్సరం వచ్చేటప్పటికి విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ గా వచ్చినటువంటి హయాంలో ఏటా విద్యా సంస్థకి ఇచ్చే ₹1,00,000 ₹10,00,000 పెంచి విద్య యొక్క ప్రాధాన్యతకు ఎక్కువ అవకాశం కల్పించారు. విద్యా ప్రాధాన్యతకు ఎక్కువ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా విలియం బెంటిక్ యొక్క రాకతో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఆంగ్ల విద్యా విధానాన్ని వినియోగించాలన్నా, లేదా దేశీయ విద్యా విధానాన్ని వినియోగించాలన్నా అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఆ రోజుల్లో ఆంగ్ల విద్య ప్రాధాన్యత కావాలా, స్థానిక విద్య యొక్క ప్రాధాన్యత కావాలని గుర్తించే విషయంలో ఆనాటి విద్యావేత్తగా ఉన్నటువంటి లార్డ్ మెకాలే నాయకత్వంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. లార్డ్ మెకాలే నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి సంఘం తక్కువ సమయంలోనే ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆనాటి లార్డ్ మెకాలే
రాజారాం మోహన్ రాయ్ లాంటి కొంతమంది ప్రముఖ వ్యక్తుల యొక్క సలహాలు తీసుకొని 1835 వచ్చేటప్పటికి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం వల్ల భారతదేశంలో ఆంగ్ల విద్యతో పాటుగా పాశ్చాత్య అలవాట్లు, అదేవిధంగా పాశ్చాత్య పౌరసత్వం, పాశ్చాత్య విద్యా విధానం, విజ్ఞాన శాస్త్రాలు మన భారతదేశంలో అనేకంగా నూతనంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసినటువంటి సందర్భం తెలుస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఆంగ్ల విద్యను బోధనా భాషగా ప్రవేశపెట్టాలని లార్డ్ మెకాలే నేతృత్వంలో కొనసాగించడం అనేది జరిగింది. లార్డ్ మెకాలే నేతృత్వంలో ఆంగ్ల భాషను కొనసాగించడం అనేది విద్యా బోధనగా కొనసాగాలనే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా ఆ యొక్క కళాశాలలో, పాఠశాలలో ఆంగ్ల భాష ద్వారా విద్యా బోధన జరగాలి అటువంటి కోరుకున్నటువంటి వ్యక్తిగా లార్డ్ మెకాలే విధానం మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆంగ్ల భాష పరిపాలన భాషగా ఉండాలని, అది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే ఆంగ్ల భాష పరిపాలన భాషగా ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సంస్కృతిగా అవగాహన చేసుకోవడానికి, ప్రపంచ వాణిజ్యానికి, దౌత్య కార్యకలాపాలు కొనసాగించడానికి ఈ భాష బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కళాశాలలో ఉపయోగించినటువంటి భాష పరిపాలన భాషగా కూడా ఉపయోగపడాలని దాని యొక్క సారాంశంగా లార్డ్ మెకాలే తెలియజేసినటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంతేకాకుండా లార్డ్ విలియం బెంటిక్ ఏం చేశారంటే 1835 సంవత్సరంలో లార్డ్ మెకాలే విలియం బెంటిక్ యొక్క నేతృత్వంలో ఆంగ్ల భాషను రాజభాషగా చేసి ఆంగ్ల భాష యొక్క అభివృద్ధికి బేసాలు నాటినటువంటి వ్యక్తి విలియం బెంటిక్. 1835 ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క అప్పటి వరకు స్థానిక భాష యొక్క ప్రాధాన్యత ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆంగ్ల భాషను చట్టబద్ధం చేసి ఆంగ్ల భాషను రాజభాషగా చేసి ఈ యొక్క ఆంగ్ల భాష ద్వారా చట్టాలను, ఆంగ్ల భాషలోనే అనేక కరపత్రాలను, పత్రికలను రూపొందించే అవకాశం ఆ యొక్క ఆంగ్ల భాష ప్రవేశపెట్టిన అనంతరం భారతదేశంలో కొనసాగింది. అయితే భారతదేశంలో ఆంగ్ల భాష ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణంగా ఆనాటి సర్ చార్లెస్ వుడ్ యొక్క నేతృత్వంలో 1854లో భారతదేశం యొక్క విద్యా విధానం ఎలా ఉంటే బాగుంటుంది, చార్లెస్ వుడ్ యొక్క నేతృత్వంలో ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యతను గుర్తించడానికి ఒక చట్టాన్ని కానీ, ఒక విలువైనటువంటి సూచనలు కానీ ఇమ్మని ఆనాటి ప్రముఖ విద్యావేత్తగా ఉన్నటువంటి చార్లెస్ వుడ్ యొక్క నేతృత్వంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం కలిగింది. ఈ వుడ్ నివేదిక ఏం చేసిందంటే, ఇంగ్లాండ్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సర్ చార్లెస్ వుడ్, ఇంగ్లాండ్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సర్ చార్లెస్ వుడ్ అనేటువంటి ఈ పర్సన్ 1854 సంవత్సరంలో భారతదేశానికి అవసరమైనటువంటి విద్యా విధానంపై ఒక కరపత్రాన్ని విడుదల చేశాడు. 1850 అప్పుడు చార్లెస్ వుడ్ కమిటీ అని పిలుస్తాం. మనం 1854లో చార్లెస్ వుడ్ కమిటీ అని మనం పిలుస్తాం. 1854 నాటి చార్లెస్ వుడ్ కమిటీ తన నివేదిక ఏమని తెలియజేసింది అంటే, లండన్ విశ్వవిద్యాలయానికి ప్రతిరూపంగా భారతదేశంలో కూడా కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రారంభించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. లండన్ విశ్వవిద్యాలయానికి ప్రతిరూపంగా అంటే మన ఇంగ్లాండ్ దేశంలో లండన్ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా అయితే ఉందో భారతదేశంలో ముఖ్యంగా కలకత్తా, అదేవిధంగా ముంబాయి, అదేవిధంగా మద్రాస్ ఆనాటి ప్రముఖ నగరాలుగా అత్యధిక జనాభాతో వెలుస్తున్నటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి నాటి భారతదేశానికి రాజధానిగా కలకత్తా కొనసాగుతున్నటువంటి సందర్భంలో కలకత్తా ఉత్తర భారతదేశంలో పైభాగం కలకత్తా, మధ్య భాగం ముంబై, దక్షిణ భారతదేశానికి మద్రాసుగా ఈ 3 ప్రధాన నగరాలుగా ఎన్నుకున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆనాటి చార్లెస్ వుడ్ యొక్క విద్యా నేతృత్వంలో, సంఘం యొక్క చైర్మన్ యొక్క నేతృత్వంలో ఆ కమిటీ ఏమని నిర్ణయం తీసుకుందంటే, ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యత ఇంగ్లాండ్లో లండన్ యూనివర్సిటీ యొక్క విధానం ఏ విధంగా అయితే కొనసాగుతుందో భారతదేశంలో ఉన్నటువంటి కలకత్తా, ముంబై, మద్రాసు లాంటి ప్రాంతాలలో కూడా అలాంటి ఆంగ్లాదానికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఏర్పాటు చేసినటువంటి ఆవశ్యకత ఎంత ఉందని తెలియజేస్తుంది.
వీటిలో ప్రధానంగా ఆయా భాషల యందు శిక్షణ కలిగినటువంటి అధ్యాపకులను ఏర్పాటు చేసేటమే కాకుండా ముఖ్యంగా ఆంగ్ల భాషతోనే పాటుగా దేశ భాషల్లో కూడా విద్యాభివృద్ధి కొనసాగించాలని, ముఖ్యంగా ప్రాథమిక విద్యా వ్యాప్తి కోసం, అదేవిధంగా ఈ యొక్క పేద పిల్లలు, వర్ణ విశేషాలు, ధనవంతులు, పేదవారు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించాలని, స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాన్ని చెల్లించాలని అనేక సూచనలు చేసిన విధానం మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ విద్య విషయంలో ధనవంతులు, పేదవాళ్ళు అనేటువంటి భేదం లేకుండా, ధనవంతులు, పేదవాళ్ళు అనేటువంటి భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని, స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని, ప్రాంతీయ భాషల్లో విద్యను కొనసాగిస్తూనే ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి అనే విషయాన్ని చార్లెస్ వుడ్ కమిటీ 1854 చార్లెస్ వుడ్ కమిటీ తన నివేదికలో తెలియజేసింది. అయితే ముఖ్యంగా ఈ విద్యా విధానాన్ని 1857లో వుడ్ మన భారతదేశంలో చార్లెస్ వుడ్ ప్రారంభించినటువంటి విధానం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇతని యొక్క విధానం వల్లే భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యతను భారతీయులు గుర్తించారు అనే విషయం మనకు తెలుస్తుంది. 1854 చార్లెస్ వుడ్ యొక్క కమిటీ నివేదిక ప్రకారం భారతదేశంలో స్థానిక భాషల బోధనతో పాటు ఆంగ్ల భాష యొక్క బోధన అత్యంత అవసరమని గుర్తించినటువంటి వుడ్ నివేదిక ప్రకారం భారతీయులు కూడా ఆంగ్ల భాష విద్య పట్ల అవగాహన కలిగి ఉన్నారు. నెమ్మదిగా భారతదేశంలో వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవ మిషనరీ పాఠశాల అనే పాఠశాలను స్థానికంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు వయసుల వరకే శూద్రవర్ణానికి చాలా ఇబ్బందిగా ఉండేది, విద్యను దూరంగా ఉండేవారు. అలాంటి శూద్రవర్ణంలో కింద ఉన్నటువంటి జాతులు అడ్డరాని వారిగా, అస్పృశ్యులకు గురవుతున్న వారిగా, దళితులుగా, నిమ్మల జాతులుగా ఉన్నటువంటి ప్రజలను విద్యను అభ్యసించాలి, స్త్రీ విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో ఆనాటి క్రైస్తవ మిషనరీలు ఏం చేసినాయంటే విద్యకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం క్రైస్తవ మిషనరీలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ క్రైస్తవ మిషనరీలు ప్రాంతీయ భాషల బోధనతో పాటుగా ఆంగ్ల భాష బోధన, తద్వారా వీళ్ళు క్రైస్తవ మత వ్యాప్తి అంటే లాస్ట్ సమయం మించిపోయిన తర్వాత అంటే చివరి అవర్లో ఈ క్రైస్తవ మత బోధన చేస్తూ ఈ యొక్క అనాగరిక మూఢాచారాలతో అనేక సనాతన సాంప్రదాయాలతో మగ్గిపోతున్నటువంటి ఈ యొక్క హైందవ మతంలో నూతన మార్పులు తీసుకొచ్చి వీళ్ళు ఆంగ్ల భాష ద్వారా వాళ్ళు విద్యావంతులు చేయాలి, వాళ్ళకి నిజమైనటువంటి మత విధానాన్ని కొనసాగించాలి అని బైబిల్ బోధన కొనసాగుతూ ఉండేది. ఆ విధంగా నెమ్మదిగా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాలలుగా కొన్ని పాఠశాలను నెమ్మదిగా వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో కొన్ని పాఠశాలలు తీసుకొని ప్రజలు విద్యావంతులు చేసే క్రమంలో భారతదేశంలో ఆంగ్ల భాష ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క స్కూల్లో నెమ్మదిగా ప్రజలు ఆంగ్ల భాష పట్ల మక్కువ చూసినటువంటి సందర్భం మనకి తెలుస్తుంది. అయితే తర్వాత కాలంలో వుడ్ నివేదిక ఆధారంగా భారతదేశంలో ఆంగ్ల విద్యకు విద్యాభివృద్ధికి మాగ్నా కార్టాగా పిలువబడింది అనమాట. వుడ్ నివేదిక భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి మాగ్నా కార్టాగా పిలువబడింది. ఎందుకంటే తర్వాత కాలంలో భారతదేశంలో ఈ యొక్క ఆంగ్ల విద్యా వ్యాప్తికి అనేక సూచనలు చేయమని అనేక మందిని కోరినప్పుడు రెప్పల్ ప్రభు ఏం చేశాడంటే ఒక కమిటీని ఏర్పాటు చేశాడు 1882లో. దాన్ని హంటర్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రాధాన్యత ఏర్పడింది. విద్యలో నూతన మార్పులు రావడానికి చార్లెస్ వుడ్ ప్రవేశపెట్టినటువంటి ఈ విధానమే మాగ్నా కార్టాగా ఎన్నుకొని లార్డ్ రిప్పన్ అనేటువంటి యొక్క గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి రిప్పన్ భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యతను, ఆంగ్ల విద్యను కొనసాగించడానికి 1882లో ఆంగ్ల విద్య వ్యాప్తి కోసం, దాని యొక్క ప్రగతి కోసం ఒక కమిటీ వేస్తే అది రిప్పన్ ప్రవేశించినటువంటి ఈ కమిషన్ 1882లో స్టార్ట్ చేసినటువంటి ఈ కమిషన్ హంటర్ కమిషన్గా ఏర్పడింది. ఈ హంటర్ కమిషన్ కొన్ని సూచనలు చేసింది. విశ్వవిద్యాలయాలను అంచెల వారీగా ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించాలి. ప్రభుత్వ యాజమాన్యంలో కొంతమందికి మాత్రమే విద్యాభివృద్ధి జరుగుతుంది, కానీ ఏమని చేస్తుంది, విద్యాభివృద్ధికి ఆంగ్ల విద్య, పాశ్చాత్య విద్య యొక్క ప్రభావం
ప్రైవేటు పాఠశాలలో కూడా ఆంగ్ల విద్యను బోధించడం కోసం ఏమి సూచించిందంటే ఈ యొక్క హంటర్ కమిషన్ విశ్వవిద్యాలయాలను అంచెలంచెలుగా ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించాలి. అదేవిధంగా ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే చాలా మంది విద్యకు దూరంగా ఉంటూ ఇబ్బందులు గురవుతున్నటువంటి భారతీయ సమాజంలో ప్రాథమిక విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలియజేసింది. అంతేకాకుండా కళాశాలలో శిక్షణ కోసం విద్యార్థులకు ప్రత్యేకమైన విషయాలను ప్రవేశపెట్టాలి. అంటే కళాశాలలో శిక్షణ కోసం విద్యార్థులకు అనేక రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి విషయాలను విద్యార్థులకు బోధించాలి. అందువల్ల విజ్ఞాన కేంద్రాలకు పిల్లల్ని ఆ యొక్క దృశ్య శ్రావణ పరికరాల ద్వారా పిల్లలకి విద్యను అందించగలగాలనే విషయాన్ని సూచించింది. అంతేకాకుండా ప్రభుత్వ గ్రాంట్లు పొందే విశ్వవిద్యాలయ విద్యార్థుల నుండి తక్కువ ఫీజులు వసూలు చేయడం లాంటి కార్యక్రమాలు చేయాలి. అంటే ఆనాటి విద్యను కొనసాగించడం చాలా కష్టం కాబట్టి, ఆనాటి ఈ పేదవారి విద్యకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ గవర్నమెంట్ అంటే ఆ ప్రభుత్వ కార్యకలాపాల ద్వారా కొనసాగుతున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థుల యొక్క ఫీజుల్ని బాగా తగ్గించడం అనేటువంటి ప్రాధాన్యత ఏర్పాటు చేయాలి. ఉపకార వేతనం ఇచ్చే విధానాన్ని క్రమబద్ధీకరించాలి. అంటే అందులో విద్యకు దూరంగా ఉంటూ కష్టపడి చదువుకున్న వాళ్ళు తర్వాత విద్యను అభ్యసించినటువంటి సందర్భం ఉంది. మరి విద్యకు దూరంగా ఉంటూ తర్వాత విద్య యొక్క ఆవశ్యకతను తెలుసుకొని చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించి ఆ క్రమబద్ధీకరించి వాళ్ళకి విద్యను ప్రోత్సహించే విధంగా ఈ పేదవారిని ఈ యొక్క విద్యకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించే విధంగా విద్య కొనసాగాలని తెలియజేసినటువంటి కమిషన్. అంటే హంటర్ కమిషన్ సూచనలుగా చెప్తూ ఉన్నాం మనం. పౌరుడి యొక్క విధుల గురించి తప్పనిసరిగా బోధించాలి. పౌరుడు సమాజంలో ఏ విధంగా తన విద్యను నేర్చుకున్న తర్వాత పౌరుడు ఏ విధంగా ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తిగా సమాజంలో వెలగాలి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిగా సమాజంలో ఉండాలి అన్న విషయాలు బోధనంతా కూడా విద్యలో భాగంగా ఉండాలి అన్న విషయం తెలియజేస్తుంది. అంటే విద్యలోనే భాగంగా ఈ యొక్క కొన్ని హక్కుల గురించి, కొన్ని విధుల గురించి, కొన్ని బాధ్యతల గురించి, ఒక ఉత్తమమైనటువంటి పౌరుడు సమాజంలో ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా ఈ యొక్క విద్య ద్వారా వాళ్ళని ప్రజలు విద్యార్థులు ఆ కళాశాలలో ఉన్నటువంటి వ్యక్తులు నేర్చుకోగలగాలి అన్న విషయం మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా మత సంబంధం లేని నీతి బోధన చేయడం. అంటే మతతో సంబంధం లేని బోధన చేయాలి. ఎందుకంటే ముందుగానే క్రైస్తవ మతం అంటే చాలా మంది అలాంటి హిందూ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మత సంబంధం లేని ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాల గురించి ప్రస్తావించడం ఎక్కువ భాగం. ప్రభుత్వ పాఠశాలలో మత సంబంధం లేని బోధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో అనేక రకాల సంబంధించినటువంటి మతాల వారు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ మత బోధన వాళ్ళ సంబంధం లేనటువంటి మత బోధన చేయకూడదు అనేది ఆ యొక్క సిద్ధాంతంగా మనకు తెలుస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు మానసిక వికాసంతో దేహ ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా విద్యను నేర్పించాలి. అంటే మానసిక ఉల్లాసానికి మానసికంగా కాకుండా మానసికంగా అభివృద్ధి చెందుతూ దేహ ఆరోగ్యానికి అంటే మనకి యోగా ఇతర బాడీ ఫిట్నెస్ అంటే శారీరకంగా మానసికంగా కూడా విద్య అనేది పిల్లలను చైతన్యవంతులు చేసే విధంగా విద్యను కొనసాగించాలి తప్ప ఏదో ఒక బట్టి పట్టే విధానంగా ఏదో ఒక యంత్రం పనిచేసే విధానంగా విద్య కొనసాగకూడదు. అది ఒక ఉన్నతంగా కొనసాగాలి. అది ఒక మానసిక పరివర్తన అంటే వ్యక్తులను మానసిక పరివర్తన మార్పు వచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా ఒక మానసిక పరివర్తనే కాకుండా ఆ శారీరక దారుఢ్యాన్ని కలిగే విధంగా విద్య ప్రతి వ్యక్తికి తోడ్పాటును అందించే విధంగా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా హంటర్ తన యొక్క విద్యా నివేదికలో తెలియజేస్తాడు. అంటే విద్య అంటే ఏదో మామూలుగా మనం ఏదో బ్రిటిష్ వారు పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టారు, ఆంగ్ల విద్యను ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే కాకుండా విద్య అనేది సమాజంలో ఎలా ఉపయోగపడుతుంది ప్రతి వ్యక్తికి అన్న విషయం గురించి మనం చూస్తే ఆనాటి సమాజంలో జంతువులకి మనుషులకి మధ్య వైరుధ్యాన్ని సమాజంలో మనిషి ఏ విధంగా మెలగాలి అన్నటువంటి విధానాన్ని విద్య వ్యత్యాసాన్ని చూపగలుగుతుంది. విద్య మార్పు తీసుకొస్తుంది. సమాజంలో వ్యక్తి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా తనకి కొన్ని హక్కులు విధులు బాధ్యతలు ఉన్నాయి అవి నెరవేర్చాలి, అవి తోటి వ్యక్తుల పట్ల సమాజం పట్ల వ్యక్తి ఏ విధంగా తన మనుగడ సాధించాలి, అవి మానసికంగా శారీరకంగా విద్య ఏ విధంగా విద్యార్థులకు ఉపయోగపడాలి అన్న అంశాలపై కూడా అనేక చర్చలు జరిపి
చార్లెస్ వుడ్డీ కమిటీ నివేదిక కానివ్వండి, మెకాలే అనేటువంటి విద్యావేత్త సారథ్యంలో కానివ్వండి, భారతదేశంలో లార్డ్ రిప్పన్ యొక్క పర్సన్, అతను గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి హయాంలో మనకి హంటర్ విద్యా కమిషనర్ హంటర్ యొక్క కొన్ని సూచనల ఆధారంగా భారతదేశంలో పాశ్చాత్య విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి సందర్భం మనకు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా 1835లో లార్డ్ మెకాలే నాయకత్వంలో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో భారతదేశంలో పాశ్చాత్య విద్య అయినటువంటి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడింది. అప్పటి వరకు స్థానిక భాషలకే ప్రాధాన్యత ఉన్న భారతదేశంలో ఎప్పుడైతే యొక్క లండన్ యూనివర్సిటీకి తగిన విధంగా విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టినటువంటి ఆ విధానాలనే భారతదేశంలో ఈ కోల్కతా విశ్వవిద్యాలయంలో కానీ, ముంబై విశ్వవిద్యాలయంలో కానీ, మద్రాసు విశ్వవిద్యాలయంలో కానీ ఈ యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆనాటి చార్లెస్ వుడ్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరిగింది. వాటిలో స్థానిక బోధనతో పాటుగా ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యతని గుర్తించినటువంటి ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో కూడా క్రైస్తవ మిషనరీల ద్వారా ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం, నిగూఢమైనటువంటి అర్థాలతో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి ప్రపంచ దేశాలు ఆయా గ్రంథాలను అధ్యయనం చేయాలంటే ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యత ఉంది కాబట్టి తద్వారా ఆంగ్ల భాషను అధ్యయనం చేయడం ద్వారా ఆయా దేశాల్లో స్వాతంత్రాలు పొందినటువంటి విధానం, ఆయా దేశాల్లో విప్లవ ఉద్యమాల ప్రభావం, ఆ దేశాల యొక్క ప్రగతి, ఆ దేశాల్లో ఉన్నటువంటి విశ్వ విజ్ఞానం, అదేవిధంగా వైద్య విజ్ఞానం సంబంధించినటువంటి అంశాలు అవన్నీ కూడా పూర్తిగా పరిజ్ఞానం కావాలి అంటే పాశ్చాత్య విద్య అవసరమని గుర్తించినటువంటి భారతదేశంలో కొంతమంది ప్రముఖులు ఆంగ్ల విద్య పట్ల వాళ్ళు ఆకర్షితులయ్యారు. ఆ విధంగా భారతదేశంలో ఆ యొక్క స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఉన్నటువంటి ప్రముఖ సంఘ సంస్కర్తలు కానీ, ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఉద్యమ నాయకులు కానీ చాలా మంది ఆ రోజుల్లోనే ఆంగ్ల భాషను అభ్యసించి ఆ పాశ్చాత్య విద్య పట్ల వాళ్ళు అవగాహన కలిగి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంఘటనల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఉద్యమాలు 1857 కాడి నుంచి మనకి 1947 వరకు ఉద్యమాలు టైం చూస్తే మనకి స్వాతంత్రం రావడానికి ప్రధానంగా ఒక ఆంగ్ల భాష కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ గా మనం చెప్పవచ్చు. స్వతంత్రం మన బ్రిటిష్ వారిని స్వతంత్రం సంపాదించుకోవడానికి ఆంగ్ల భాష ఎందుకు ప్రాధాన్యం అవుతుంది అని మనం ఆలోచిస్తే మనకి అప్పటి వరకు కూడా స్థానిక భాషల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ప్రాచీన కాలం నుంచి భారతదేశం ఒక ఉపఖండం అంటాం. అంటే ఒక ఖండానికి ఉన్నటువంటి లక్షణాలు కానీ, ఆహారంలో ఆ ఖండంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు, ఒక దేశంలో ఒక ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు ఒక విధంగా ఉంటాయి, వారి జీవన విధానం ఒకవేళ ఉంటుంది, వారి యొక్క శైలి ఒక విధంగా ఉంటుంది, ఒక భాష ఒక విధంగా ఉంటుంది, ఒక నైసర్గిక స్వరూపం ఒక విధంగా, ఆ విధంగా ఉన్నటువంటి ఒక ఖండంలో ఉన్నటువంటి రాజ్యాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. కానీ భారతదేశానికి అనేటువంటి భారతదేశంలో ఒక ఖండానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాష్ట్రాలకు ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా దేశంలో ఎక్కడైనా సరే 1-2 భాషలు మాట్లాడతారు. మన భారతదేశంలో ఇంచుమించు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక రకాల భాషలు మాట్లాడుతుంటారు ప్రజలు. కారణం ఏంటంటే కాశ్మీర్లో ఒక స్థానిక భాష, పంజాబ్లో ఒక స్థానిక భాష, కలకత్తాలో ఒక స్థానిక భాష, పశ్చిమ బెంగాల్, బీహార్లో ఒక భాష, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, గోవా, కేరళ, అంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఆ రాష్ట్రంలో స్థానిక భాషలతో వాళ్ళు విద్యను కొనసాగించడం కానీ స్థానిక భాషకు ప్రాచుర్యం ఉండడం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల ఆనాటి బ్రిటిష్ వారి పరిపాలనా కాలం కానీ, లేదా వారికంటే ముందు రాజ్య పరిపాలన చేసినటువంటి ఈ పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, ఆ డేన్లు కానీ, డెన్మార్క్ ప్రజలు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ, వీళ్ళ ప్రస్తావన మనకి యూరోపియన్ల భారతదేశానికి యూరోపియన్ల రాకన్న విషయంలో మనకి ఈ వ్యక్తుల గురించి చూసినప్పుడు ప్రతి వారి విషయంలో కూడా, అంటే ప్రతి యొక్క భారతదేశానికి వచ్చినటువంటి వారి విషయంలో కూడా మనం ఐక్యతను సాధించకపోవడానికి, వాళ్ళతో తమ నైపుణ్యాన్ని కలిగి ప్రదర్శించలేకపోవడం ప్రధాన కారణం అంటే భాషా ప్రభావం. వాళ్ళు ఇంగ్లీష్లో ప్రవేశపెట్టినటువంటి కొన్ని చట్టాలు ఎప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ఆ రోజుల్లో ఏం చేశారు, స్థానిక భాషల యొక్క ప్రాధాన్యత ఉండడం వల్ల బ్రిటిష్ వారి నేతృత్వంలో ఏమైనా ప్రాంతాల్లో కొన్ని ఉద్యమాలు జరిగితే వాళ్ళు
చాలా చాకచక్యంగా ఆ ప్రాంతంలో ఉద్యానం అణిచివేసేవారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సంస్కృతి, ఆహార అలవాట్లు, వాళ్ళ భాష ప్రక్కన ఉన్న రాష్ట్రానికి వాళ్ళ భాషకి తారతమ్యంగా ఉండడం, అర్థం కాకపోవడం, వాళ్ళు మాట్లాడే భాష వీళ్ళకి తెలియదు, వీళ్ళు మాట్లాడే భాష వాళ్ళకి తెలియదు. కాబట్టి మీ ఎవరికి వారే ఇండివిజువల్గా రాజ్యంలో దేశంలో భారతదేశంలో ఉంటారు కానీ వేరు వేరు భాషలతో వేరు వేరే హావభావాలని, ఆహార అలవాట్లని, సాంప్రదాయాలు కొనసాగిస్తున్న భారతదేశంలో బ్రిటిష్ వారు భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో తలెత్తున్నటువంటి ఉద్యమాలను చాలా చాకచక్యంగా అణిచివేస్తూ ఉండేవారు. అందువల్ల బెంగాల్లో మాట్లాడితే భాష పక్కన బీహార్ వాళ్ళకి అర్థం అవుతుంది, బీహార్లో మాట్లాడే భాష పక్కన ఒడిషా వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేక విధానాలను ఖండించినటువంటి ప్రజల్ని ఆ యొక్క బ్రిటిష్ వారు చాకచక్యంగా అణిచివేస్తూ ఉండేవారు. అయితే తర్వాత కాలంలో ఏం జరిగింది, నెమ్మదిగా వీళ్ళు ఎప్పుడైతే ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారో తద్వారా ఆంగ్ల భాషలో కరపత్రాలు కానీ, ఆంగ్ల భాషలో నెమ్మదిగా గ్రంథ పఠనం కానీ, పాఠశాలలు కానీ, ఈ యొక్క లైబ్రరీస్ కానీ నెమ్మదిగా అందరూ కూడా ఆంగ్ల భాషను అభ్యసించడం మొదలుపెట్టారు. ఎవరు ఉత్తర భారతదేశంలో మాట్లాడుతున్నటువంటి భాషలు కానీ, వాళ్ళ యొక్క ప్రసంగాలు కానీ, ఉపన్యాసాల ద్వారా చెప్పిన విషయాలు దక్షిణ భారతదేశంలో కన్యాకుమారిలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం కలిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఇప్పుడు అవగాహన చేసుకోగలిగారు. ఎందుకంటే ఇంగ్లీష్ భాష వాళ్ళందరూ కూడా ఒక విధంగా ఏకం చేసినటువంటి సందర్భం మనకి తెలుస్తుంది. తద్వారా వీళ్ళందరూ కూడా ఏకం అవడానికి 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్లో కానీ, అదే 1947 ఇండిపెండెన్స్ వచ్చే టైంలో కానీ ఈ స్వాతంత్ర ఉద్యమకారులందరూ కూడా ఈ ఏకమే ఒక తాటి మీద నిలబడి బ్రిటిష్ వారిపై మళ్ళీ తిరిగి దాడి చేసి తద్వారా భారతదేశానికి స్వతంత్రం సంపాదించడంలో ఆంగ్ల భాష ఒక విధానంగా తన వంతు పాత్రను పోషించింది అనే విషయం మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో ఆంగ్ల భాష భారతీయ ఐక్యతకు నిదర్శనంగా అంతర్జాతీయ సమావేశాల్లో, అంతర్జాతీయ వేదికలపై భారత్ గోడును, దౌత్య కార్యకలాపాలను కొనసాగించడానికి ఆంగ్ల భాష తన ప్రాచుర్యాన్ని సంపాదించిన విషయం మనకి తెలుస్తుంది.